ఈ చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితాలని, హిందూ ముస్లిం సోదరులలో ఎవరినీ నొప్పించడానికి ఉద్దేశింపబడినవి కావని మనవి. ఇందులోని పాత్రల వేషధారణలో గాని, ఉచ్చారణలో గాని, ఆచార వ్యవహారాలలో గాని ఏ విధమైన లోపం దోషం కనిపించినా क्षंतव्य नहीं। इस फिल्म के तमाम किरदार और मनाजिर बिल्कुल फर्जी हैं। हिंदू और मुसलमान भाइयों का दिल दुखाना इस फंसाने का हरगिज मकसद नहीं। अगर इन किरदारों की किरदार निगारी, लिबास, तलफ़ुज़ या रसूम में किसी किस्म के उयूब व नक़ूस नजर आएं तो बराहे मेहरबानी मुझे माफ़ी बख्शी जाए। భారతీయులను దాస్య శృంఖలాల నుంచి విడిపించిన సుదినం 1947 ఆగస్టు 15. ఆ రోజున యావత్ భారతం హర్షపులకాంకితయింది. కానీ ఆ ఆనంద గీతంలో అపశృతిలా భారతదేశం పాకిస్తాన్ విడిపోవలసి వచ్చింది. ఆ కారణంగా పాకిస్తాన్కి చెందిన పంజాబ్ రాష్ట్రంలో అలజడి, అరాచకం చెలరేగాయి. కానీ జాతిపిత గాంధీజీ అమృతవాణి వల్ల బెంగాల్లో ప్రశాంతత కొనసాగింది. హిందూ ముస్లింలు ఒక తల్లి బిడ్డల్లా అన్యోన్యంగా మెలగసాగారు. ఇలాంటి కొందరు స్వార్థపర శక్తుల కారణంగా భారతదేశంలోనూ ఆ తర్వాత మత కలహం తలెత్తింది. ధరిత్రి రక్తసిక్తమైంది. అన్నదమ్ములు బద్ధవైరులయ్యారు. ఇలా సోదరుల్ని శత్రువుల్ని చేసే చీడపురుగులు, సంఘద్రోహులు గాంధీజీ నాటి నుండి నేటి వరకు ఉన్నారు. వారే ఈ మత కల్లోలాలకు కారకులు. ఇది ప్రణవం, పరబ్రహ్మ స్వరూపానికి సంకేతం. క్రీస్తు, మహమ్మద్, ఆదిశంకరులు, రామకృష్ణ పరమహంస ఎవరు బోధించినా మతం ఏదైనా పరతత్వాన్ని తెలిపే పరమ మతం ఒక్కటే, అదే మానవత్వం. ఊళ్ళోకి పోలీసులు వస్తున్నారు. త్వరవారు ఊళ్ళో ఉంటే ఇక్కడ అడిగట్టే ధైర్యం వాళ్ళకి. జీప్ వస్తుంది, పోలీస్ జీప్. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు. నమస్కారం. నమస్కారం. అయితే రంగయ్య నేనే. మా ఇంట్లోంచి బియ్యం దొంగతనం చేసింది వీడేనండి. నీ పేరేమిట్రా? వకీరు. ఏ పేరు? ఎరా ఊళ్ళో ఎలా ఉంది? కొద్దిగా నీరసంగా ఉంది భాయ్. కానిస్టేబుల్స్ పెళ్లి జీపులో పడేయండి. కేసు రిజిస్టర్ చేయడానికి మీరు మాతో స్టేషన్కి రావాలండి. అలాగేనండి, తప్పకుండా. రాజా వారు వస్తున్నారు.
నమస్తే సార్. నమస్కారం. నమస్కారం అండి. మీరు ఎలా వచ్చారు? ఎందుకు? వీడు బియ్యం దొంగతనం చేశాడని రంగయ్య గారు కంప్లైంట్ చేశారు సార్. చూడండి ఎస్ఐ గారు, మా తాతతండ్రుల కాలం నుండి పోలీసు వారి డ్యూటీ మీద ఈ గ్రామం రావటం ఇంతవరకు జరగలేదు. మా హయాంలో కూడా ఆ సాంప్రదాయాన్ని అమలు జరపాలని మా కోరిక. మీకు అభ్యంతరం లేకపోతే ఎస్పీ గారితో నేను మాట్లాడతాను. ఈ విషయం మాకు వదిలేయండి. రంగయ్య గారు విత్డ్రా చేసుకుంటే మాకు అభ్యంతరం లేదండి. ఏం రంగయ్య? అలాగేనండి అయ్యా, తమ ఆజ్ఞ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్స్పెక్టర్. థ్యాంక్ యూ. వెళ్ళొస్తాం సార్. రంగయ్యను 10 కొరడా దెబ్బలు కొట్టవలసిందిగా తెరిపిస్తున్నాను. అయ్యా, దొంగతనం చేసింది ఫకీరు. నీ పనివాడు నీ ఇంట్లో బంగారం దొంగిలిస్తే అది అతని తప్పు, కానీ బియ్యం దొంగిలించాడంటే అది అక్షరాలా నీ తప్పే. పనివాళ్ళని అర్ధాకలతో ఉంచటం రాక్షసత్వం. వీరిగాడిని పిలిపించి వెంటనే శిక్షామలు జరిపించండి. మరొకసారి ఇలాంటి నేరం జరిగిందో మీ ఇద్దరిని గ్రామం నుంచి బహిష్కరించవలసి వస్తుంది. హిందువులు దొంగతనం చేస్తారా బద్మాష్? దొంగతనానికి హిందూ ముస్లిం తేడా ఏమిటి భాయ్? ఇవాళ మనం ఇంత తింటున్నా బతుకుతున్నా రాజావారి సమరరా? పెద్ద రాజావారు మన ముస్లింల కోసం కట్టించిన ఊర్రా ఇది. ఆ విశ్వాసం లేకుండా గట్టి కొడతారా సుబ్బరక బచ్చా? ఈ ఊళ్ళోంచి గట్టి రహీంబాయి తీర్పిచ్చాడు. రహీమా ఆయన ఎవరయ్యా నన్ను పొమ్మంటాను? ఇది నా ఊరు, నా ఇష్టం. మధ్యన ఆయన ఎవడు? ఫకీరు, ఈ ఊరు విషయంలో బాధ్యత గల మనిషిగా చెప్తున్నాను. నువ్వు తక్షణం ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. నేను వెళ్ళాయా? ఏం చేస్తావో చేసుకో. రహీంబాయికి ఎదురు చెప్తావరా? భాయిజాన్, ఇస్ బద్మాష్ కే సామాన్ సబ్ ఫేక్ దో. ఇంకొకసారి కృష్ణకాకి తెచ్చావు, నీ కమాండ్ పెట్టి నేను తూదే గెట్టేస్తాను. జాగ్రత్త. నూజివీడులో వాళ్ళని కలిసి మాట్లాడాను గాయత్రి. ఇదివరకటి సంబంధాలాగే ఇది చేజారిపోయి మూగపిల్లని చేసుకోవడానికి వాళ్ళు అంగీకరించలేదు. ఈ సంబంధము తప్పిపోయిందట, వింటున్నారా? అడక్కు అక్కడ ఆగిపో. వినలేక చెవులు మూసుకున్నారు. మన రోజుల్లో ఆ రోజులే వేరు. మన దివాణంలో వందలాది గుడ్డి మూగా పిల్లలకి సామూహిక వివాహాలు జరిపించాం కదూ. ఒక్క మూగ పిల్లకి సంబంధం తేలేకపోవడం ఏమిటో చోద్యం. కాకపోతే నువ్వు బట్రా. ఎవరన్న గారు, నాన్నగారి గురించి సొరకడిగా మాట్లాడకండి. అవి ఎవరు? ఏమిటక్క, ఏమైంది? నూజివీడి సంబంధం కూడా తప్పిపోయిందన్నారా నాన్నగారు? అయ్యో ఊరుకోక, చీర నలిగిపోతుంది. మంచి చీర. అసలు ఈ సంబంధం తప్పిపోవడానికి కారణం నేనే తెలుసా? లేకపోతే ఏమిటక్క, పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అబ్బాయిని చూశానుగా, సన్నగా పొట్టిగా చొక్కా తొడుగులు చంపినీసులా ఇలా ఉన్నాడు. నీ పెళ్లి జరిగిపోయిందనుకో, పుట్టినా అనుకుందాం. ఎప్పుడైనా మీ మొగుడు పెళ్ళాలి బజార్కి వెళ్తే చూసిన వాళ్ళు ఎవరమ్మా మీ అబ్బాయా అని అడిగేవారు తెలుసా? సరే, నిన్ను దగ్గరికి తీసుకుని నీ బుగ్గ, ఇలా కాదు, నిన్ను దగ్గరకు తీసుకుని నీ బుగ్గ అందుకోవాలనుకున్నాడు అనుకో, చిన్న సైజు నచ్చిన ఒకటి వేసుకుని ఇలా ఇలా ఎక్కాల్సి వచ్చేది. అంతా మన మంచిగా జరిగింది అనుకో అక్క. రేపు ఈ పాటికి మన్మధుడు మారు వర్షంలో పెళ్లి చూపులకు వస్తాడు, చూస్తూ ఉండు. ఇది తీసుకో. रहीम, तू आके खाना खा रे. జరా ఠైరో ఆపా. అబ్బబ్బబ్బ, ఇంటిడి చాకిరి చేయలేక చేస్తున్నాను అనుకో. ఉన్నది ఇద్దరు లింగులు ఇట్టుకోమంట, చెరోసారి వడ్డించాలి. ఆడేమో తోలు బొమ్మలాటంటే వెళ్ళాడు. 1 గంట అయింది. నువ్వు ఆకే ఖానా ఖారే. ఇంకా దివాణంలో దీపం ఆరలేదని ఆర్పడం మర్చిపోయారో ఏమో. పహిలే తూ ఆకే ఖానా ఖారే. పదాపా, భోంచెద్దు గాని. మళ్ళీ నీకు నిద్ర పట్టదేమో, జల్దీ వెళ్ళి చూసిరా. దీపం ఆరిపోయింది, రాజు నిద్రపోయింటాళ్లే. లే పద, జాగ్రత్త.
అల్లా మామగారు నేను అలా వెళ్ళొస్తాను. ఓరి నీ పిండం పిల్లులకి పెట్ట ఉడికి ఉడకని ఉండ్రాయిలాగా మొహన్ నువ్వును. నేను ప్రయోగ విషయం ఆలోచిస్తున్నప్పుడు నన్ను పలకరించొద్దని 1,00,000 సార్లు చెప్పాను నీకు. ఆయన్ని మాట్లాడించకండి బాబు. నిన్న ఒకడికి కాలు నొప్పికి మందు ఆలోచిస్తుంటే తమరు మాట్లాడించారు. పాళ్ళు మారిపోయి ఆ మందు పుయ్యగానే వాడి కాలు భగ్గున మండి ఏమైందయ్యా? తారా జుబలా ఎగిరి మాయమైపోయింది. నువ్వు నోరు వెయ్యరా సుంఠ. సగం తరిగేసిన పనసకాయలాగా మొహన్ నువ్వును. అదిగో అటు చూడు. తరతరాల నుంచి రాజవైద్యుల వంశం మాది. ఆ వైద్యాన్ని ఆక్షేపిస్తావుగా. నా చిన్నతనంలో ఓ రోజు రాజావారు వద్దు మహాప్రభో, దించకండి. మెదళ్ళలో మేకులు దించకండి. దాచేయండి, మేకుల డబ్బా దాచేయండి. బాబు మహానుభావ, మేకల అరిచి మేకుల బారి నుంచి కాపాడావు. అయ్యా మీరు వాడి పని చూడండి ముందు. ఇప్పుడు తయారు చేస్తున్నది వాడి మందే. నువ్వు నోరు మూసుకు పడుకోరా ద్రాపి. ఎరా అవధాన్లు, ఈ కవచం ఇక్కడ పెట్టావే. ఈ కవచ చరిత్ర నీకు అసలు తెలుసునా? మేకులొద్దు బాబు, మేకులొద్దు, మేకులొద్దు. అసుంఠ ఆగు. సుంఠ, పెద్ద రాజావారు మా తండ్రి గారి వైద్యానికి మెచ్చి ఇచ్చిన కిరీటము కవచమును ఇవి. అదేమిటి బాబు, తమ తండ్రి గారు వీటిని దివాణా నుంచి ఎత్తుకొచ్చారని చెప్పుకుంటారు ఊళ్ళో జనము. నోర్మై, ఎత్తుకు రావడం ఏమిటి? బహుమతిగానే గుర్తుకొచ్చారు వారు. మా తండ్రి గారు ఈ కిరీటాన్ని పెట్టుకునేవారు, ఉపవైద్యులు ఈ కవచాన్ని వేసుకునేవారు. ఉన్నవి బారకపోతే వీధిన వెళ్లే వాళ్ళకి మనం రాజవైద్యులు అన్న విషయం ఎలా తెలిసి వస్తుంది? రా కుంక, వేయి ముందు ఈ కవచం వేయి. ఏమిటి బాబు ఈ గోల? ఆగు, ముందు వెనకది బిగించు, లేకపోతే నీకు మందు రాదు. పరాయి ఊరి వాడిని కావటం వలన ఎరకపోయి ఇటు వచ్చాను. పంటి నొప్పి పోయి చివరికి పిచ్చెక్కేట్టు ఉంది బాబు నాకు. వాళ్ళ తాత ముత్తాతలు రాజవైద్యులు, మా తాత ముత్తాతలు ఉపవైద్యులు, అంటే కాంపౌండర్లు బాబు. ఈయన ముత్తాత గారికి వేపకాయంత వెర్రి ఉండేది, తాతగారికి దోసకాయంత వెర్రి, తండ్రి గారికి ఆనపకాయంత వెర్రి ఉండేది. ఈయన తరం వచ్చేసరికి భూగోళం అంతా కూర్చుంది. వీళ్ళ నాన్నగారు పోతూ పోతూ ఏడవడానికి బదులుగా పకపకా నవ్వుతూ ఈ పిచ్చి వ్యధం నా చేతుల్లో పెట్టి నువ్వే కాపాడాలి అంటూ టార్జానికి మెహబూబా అనే పాట పాడుతూ కుప్పి గంతులేస్తూ చచ్చాడాయన. అప్పటి నుంచి ఇదిగో ఇలా చస్తున్నాను నేను. వస్తున్నా. వెళ్ళు బాబు, వెళ్ళు. వెళ్ళి మందిస్తారు. నీ అదృష్టాన్ని పరీక్షించుకో. నీకేం కావాలి బాబు? ముందు 2 రూపాయలు ఇలా పై. లోపల డబ్బు ఇచ్చేసాను బాబు. అదేమిటి బాబు మీద పడి చేతులు పరికేసి లాక్కుంటాడైనా? వస్తా. ఏదో ఆశ్రయించుకు బతికే వాళ్ళం, మా చేతులు కూడా తడిపితే బాగుంటుంది. ఇదిగో బాబు, పావలా ఉంచు, వెళ్ళొస్తా. మంచిది బాబు, రేపు లేవగలిగితే మరొక్కసారి వచ్చి నాకు కనిపిస్తుంది. ఓరి నా మతి వరపు తగలాడిపోను. ఇక్కడో పావలా మర్చిపోయాను. ఇందాక అంటే లోపల గుట్లో రూపాయి దొరికింది. దొరికింది, అది కూడా దొరికింది. మింగేయండి బాబు. అయ్యా మొత్తం పైసా కూడా మిగల్చుకుంటాం. మింగేయండి బాబు, మింగేయండి. నువ్వేమిటో, ఏం కావాలి నీకు? పెద్ద దొర అభిరోచనం లేదు, పెద్ద దొర అభిరోచనం లేదు. ఆయనకి కాకపోతే మమ్మల్ని కోపడతాదేవరా కుంకాక్షి. అదేం దేశాన్ని బట్టి పీడిస్తున్న సమస్య ఏమిటి? ఉండు మందిస్తారు. ఒక్క మాత్ర వేశానంటే చాలు, సంచి దులిపేసినట్టే. నా కూతురికి పెళ్లి చేస్తున్నారండి రయ్యం బాబు. అలాగా, శుభం. పంతులు గారు వచ్చే నెల పొడుపునాడు ముహూర్తం ఇచ్చారు. మంచిదేనా బాబు? వచ్చే నెల ఆషాఢమాసం శూన్యమాసం మల్లయ్య. శూన్యమాసంలో శుభకార్యాలు చెయ్యరు. అట్టగా మరి అదేంటి బాబు, ఆ పొట్టి పంతులు గారు అది బేసేం లెక్క అన్నారు. తెలియకనుంచండి. ఆ పై మాసం శ్రావణ మాసం. రేపు పంచాంగం చూసి మంచి ముహూర్తం చెప్తాను. అట్టగా బాబు. తండ్రి గారి పేరేమిటి? జగన్నాథం అండి. ఓం తండ్రాయన మహా, ఓం తాతాయన మహా, ఓం ముత్తాతాయన మహా, అంతకంటే పెద్ద ఆయన మహా. ఆ చిల్లర డబ్బులు తీసి అక్కడ పెట్టి దండం పెట్టి నీళ్లు వదిలేయండి. ఓం తండ్రాయన మహా. అదేమిటి శాస్త్రులు గారు, అవే మంత్రాలు? జనక స్థానాన్ని వసురూపమని, పితామహ స్థానాన్ని రుద్ర రూపమని, ప్రపితామహ స్థానాన్ని ఆదిత్య రూపమని శాస్త్రం చెబుతోంది. త్రికరణ శుద్ధిగా స్వరయుక్తంగా మంత్రం చదివి పిండం పెడితేనే గాని పెద్దల ఆత్మలు శాంతించమంటారు. సరిగా జరిపించండి. ఇదిగో రహీం, ఇది నీకు అనవసర విషయం. అబ్రాహ్మణుడి మంత్రోచ్చారణ చేయటం మహానేరం. జాగ్రత్త. వసురూపం రుద్రరూపం అన్నవి మంత్రాలు బీజాక్షరాలు కావు శాస్త్రి గారు, సంస్కృత పదాలు. ఆ సంస్కృతం మీరన్నట్లు బ్రాహ్మణులకు మాత్రమే పరిమితము కాదు. మళ్లీ సంకల్పం చేయించి జాగ్రత్తగా నడిపించండి. పంతులారా, తెలియనట్టుండు. బుడంకాయల బుడుంగు బుడుంగుమని అన్నిట్లో తలెత్త మాకు. అది కాదు మల్లయ్య. ఏది కాదు, వచ్చే నెల శూన్యమాసం అని రయ్యం బాబు చెప్పాడు కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే నీ మాట ప్రకారం నా బిడ్డ పెళ్లి చెడ్డ ముహూర్తంలో సరిపోయింది కదయ్యా. లాభం లేదులే, పెళ్లి తీసేసి చేయించడం. అక్కడ సాగు మంత్రాలు చదివెట్టున్నావు నువ్వు. అజ్ఞానులు పాపం తిమిరాంధకారంలో ఏదో కూస్తారు.
మన పనికి అరిద్దాం శ్రేష్ఠి గారు. ఓం తండ్రి ఆయన మహా. తిమ్మిరే మంత్రాలు రాని వాడికి పౌరోహిత్యం ఎందుకయ్యా? చెంపు పట్టుకుని అడుక్కోక పోదలపో. ఈ చెంబు రాలే. రహీం, నా పొట్ట కొట్టావు కదయ్యా. రాత్రి చాలాసేపు నిద్రపోలేదనుకుంటాను. అవును, నిమ్మ తోటను కూడా నిలుపుకోలేకపోయామని ప్లేటర్ గారు కబురు పెట్టారు. అలాగా? దీంతోనైనా నువ్వు రుణముక్తుడు అయితే సంతోషమే. లేదు, అరచేతి మందానం ఉన్న ప్రతిష్టని, 60 లక్షల అప్పుని వారసత్వ ఆస్తిగా మిడిచి వెళ్లారు పెద్దలు. మిగిలిన ఈ దివాణాన్ని అమ్మి కూడా అప్పు తీర్చలేదు. మహాసామ్రాజ్యానికి అధిపతి అయిన అవతార పురుషుడు శ్రీరామచంద్రుడు కట్టుబట్టలతో అరణ్యవాసం చేశాడు. ఆ తరువాతనే పట్టాభిషిక్తుడయ్యాడు. అలాగే ఇది నీకు పరీక్షా సమయం అనుకోరాసు. అష్టలక్ష్ముల్లో ఆ ధైర్యలక్ష్మిని నిలుపుకోగలిగితే ప్రపంచాన్నే జయించవచ్చు. రహీంభాయ్, పాలింకా రాలేదు. సలీం ఈ పాటికి తెస్తూ ఉండుంటాడయ్యా. అవును, ఎక్కడా మీ వాడు 2 రోజులుగా కనిపించడం లేదు. తోలుబొమ్మలాటలో కొత్త కథ మొదలెట్టారు, లంకాదహనం. ఎంత చెప్పిన వినవే ఓ జానకి, ఎంత మూర్ఖురాలవే. పెరుకాబాని వాళ్ళే ఎండాన అడవిలో తిరిగి కాయలు పండ్లు తినుకున్నాయి. నువ్వు ఎట్లా పెండ్లాడితివి? రాముల మీద మనసెట్లా నీకు కలిగేనే? ఎట్లా పెండ్లాడితివి? రాముల మీద మనసెట్లా నీకు కలిగేనే? రాము భార్యనురా రావణ వినరా రాజ కన్యనురా వాణి నీరుగవురా వాళ్ళను సుట్టి వాటిలోని ముంచేరా. ఆహా, అటువంటి వాలిని ఒక్క సరమున సంపి వాణి తమ్ముని పట్ల మేలించిన రఘు రాము భార్యనురా రావణ వినరా దాస కన్యనురా. శభాష్. ఓరి దుష్టుడా వదర కోరోరి హనుమ, రావణుండను లోక విద్రావణుండ. మాకు నీతులు చెప్పెడి మహితమత్వే పొమ్ముని బదతజ్జము సుమ్ము నేడు. ఎవరు రా అక్కడ? దూతని చంపడం రాజనీతి కాదు గనక ఈ కోతి తోకకి నిప్పంటించి వదలడి. ఆంజనేయుడు తోకకు నిప్పంటించే లోపు మన కేతిగాడు బంగారక్క లంకలో దిగారు. పోలిగాడు లంక రైలు స్టేషన్ కి వెళ్లి వాళ్ళని ఆహ్వానించి తను కొత్తగా కొన్న గుర్రబండి మీద ఎక్కించుకుని బయలుదేరాడు. ఏంట్రా బామ్మర్ది విశేషాలు? ఏ ఉందిరా బామ్మర్దే? కదలే ఏదో గుర్రం. మేరే అంగనే మే ओए मेरे अंगने में तुम्हारा क्या काम है? जो है नाम वाला और जो है नाम वाला वही तो बदनाम है. मेरे अंगने में ओए मेरे अंगने में ओए मेरे अंगने में ओए मेरे अंगने में. ఏం బామ్మర్దే, సీతమ్మని బంధిస్తే రాములో ఊరుకున్నాడంట్రా. ఆంజనేయులు పంపాడంట, జాగ్రత్త తెలుసుకురామని. యాదవ గుర్రం అని కదిలి చావట్లేదు. చల్ మేరే భాయ్ चल चल मेरे भाई, चल चल मेरे भाई, तेरे हाथ जोड़ता हूँ तेरे पाँव पड़ता हूँ. चल मेरे भाई. ఏంట్రా బామ్మర్దే, పాట పాడితే తప్ప బడ్డీకి కదలటం లేదేంట్రా? ఏం చెప్పమంటారా బామ్మర్దే? సవగ్గా వద్దనే ముస్లిం ద్వారా ఇంట్లో పెళ్లి గురం కొనర్రా. భారత్ కి ఘోడా ఊరేగింపులు అలవాడు కదా, పాట పాడి డాన్స్ ఆడితే గానీ అంగుళం కదిలి చావడం లేదురా. రాక్షసాధమా పోల శ్రీరామ బంతు నేనేరా, మేడలపైకి గిరాను నిద్రలు కూలించాను
అపగతుర మర్దించాను ఒక్క చుట్టగా లంకను చుట్టి భగ్గున మండించాను రామబంటు నేనేరా రాక్షసాధమా పోరా రామబంటు నేనేరా రాక్షసాధమా పోరా అలాగే నేను వాళ్ళని పిలిపించి మాట్లాడతాను. మీరు వెళ్ళండి. వస్తాం బాబు. ఏమిటమ్మా ఎక్కడికి? కాలేజ్కి వెళ్తున్నాను నాన్న. కాలేజీకా? గాయత్రి, అయితే నీ మొండి పొట్టు మానలేదన్నమాట. బాగా చదువుతున్న పిల్లని మాన్పించడం ఎందుకని? అదేమిటమ్మాయి, ఇల్లు దాటిన ఆడదాని మనసు కళ్ళు దాగిన కోతిలాంటిదని. పెదనాన్న గారు కదలకండి. కదలక చావమంటావా? వీడు గోల్డ్ కాదు వేళ్లే తీసేస్తున్నాడు. మరి కదిలితే ఫోటో దీని చేస్తా. అదిరిపోయింది. దివాణంలో ఠేవిని వేసు కూర్చోక ఆడదానికి చదువు ఎందుకంట అసలు? మా రోజుల్లో అయితేనా? బాగా పడ్డానంటావురా? లేదు, అసలు ఫోటో తీయలేదు. అదేమిట్రా? లలితకి చదివేందుకు అన్నారుగా, అందుకని. ఈ మాట చెప్పే ఆ రోజు సావిత్రి చదువు ఆపు చేయించారు. అది చదువుకుంటే ఆ చదువు వల్లనే దానికి ఈ పాటికి ఏదో సంబంధం కుదిరిండేది. ఇప్పుడు లలిత చదువు మాన్పించి దాన్ని ఇంట్లో కూర్చోబెట్టాలనా మీ అందరి ప్రయత్నం? రవి, ఇంతవరకు ఇంటి ఆడబడిచి బయటికి వెళ్ళి చదవలేదు. ఆ సాంప్రదాయానికి భిన్నంగా వెళ్ళటం నాకు ఇష్టం లేదు. అడుగడుక్కి అడ్డుపడి ఆ బూజు పట్టిన సాంప్రదాయాల మీద ఆచారాల మీద మీకెందుకంత మోజు? సాంప్రదాయం మనిషిని ముందుకు నడిపించాలి నాన్నగారు, వెనక్కి కాదు. చూడు రవి, ఇది ఇదే అని చెప్పే ఆ తరానికి, ఇది కానే కాదని చెప్పే మీ తరానికి మధ్యతరం మనిషిని రాలేదు. మా ముందు తరాల వారు చెప్పిన మాట నిజం కాదనిపించినా అబద్ధం లేను. మీ తరం వాళ్ళు చెప్పే మాట అబద్ధం కాదనిపించినా నిజం లేదు. నన్ను ఇలా వెళ్ళిపో. అయ్యగారు, సరస్వతి కటాక్షం వరప్రసాదం. అందరి బిడ్డలకి చదువు అబ్బుతుందా? తమరు కోపం చేసుకోకపోతే లలితమ్మకి చదువు ఆపు చేయకండి. రోజు నేను బండి మీద పట్టణం తీసుకెళ్లి తీసుకొస్తా. కాదనకండి. కాదయ్యా, ఈ ఇంటి ఆడబిడ్డ. సరే, మంచి చెడు తెలిసేవాడు. తీసుకో. ఎల్లుండి మా కాలేజీ కూడా తెరుస్తారు. నేను ఇవాళ బయలుదేరుతాను నాన్నగారు. దాని గమన దిశలో గాని వేగ పరిమాణంలో గాని నమస్కారం అండి. రామా కూర్చో. వేగ పరిమాణంలో గాని రెండిట్లో గాని మార్పు ఉన్నప్పుడు ఆ వస్తువుకు త్వరణము ఉంది. మీ పేరేంటి? లలిత. త్వరణము. నా పేరు నాగలక్ష్మి. ఇదిగో, ఇది రోల్ గోల్డా? కాదు, బంగారం. ఇది బంగారమే, రోల్ గోల్డ్ అనుకునేవు. నువ్వు కాలేజీలో చేరవేమో ఎలారా బాబు, బోరు కొడుతుంది అనుకున్నాం. చేరేవు, వీఆర్ హ్యాపీ రా. థ్యాంక్ యూ. మీరందరూ ఇక్కడ ఉండగా వేరే కాలేజీలో చేరతారని ఎందుకు అనుకున్నారా? పదండి, పదండి. Come on. ఆ అబ్బాయి చూడవా ఎంత బాగున్నాడు. హలో. అబ్బా, అతని బుగ్గలు చూస్తుంటే కొరికారనిపిస్తుందో. ఏమ్మా, ఒక్కసారి తిరిగి చూస్తే సొమ్ము అయిపోతుందయ్యే. నేను చూడను, నువ్వు చూడద్దు. ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తేనే వాళ్ళ ముందు అలసైపోతాం. రాసుకో. న్యూటన్ చిన్నప్పటి నుంచి ప్రయోగాలకు పనికి వచ్చే పరికరాలు తయారు చేసుకోవడంలో పెద్దకాలం చూస్తూ ఉండేవాడు. ఇదిగో కరెక్ట్ సార్, నేను పాఠం చెప్తుంటే అటు చూస్తావే అడుగుతున్నాను. నో 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 నో, అసలు విద్యా విధానమే పాడైపోయింది. నాలాంటి సీనియర్స్ భరించలేదు. చూడు, నా మొహం ఎంత చండాలంగా ఉన్నా సరే నేను క్లాసులో ఉన్నంతసేపు అందరూ నాకే చూస్తే రాల్సిందే. అండర్స్టాండ్? పిన్ని గారు. పిన్ని గారా? అసలు ఆ వయసు ఎంత అనుకుంటున్నారు? మొన్నే 14 పోదురు బడాయి, మీకు 14 ఎక్కడవి? మొన్నే 6-7 చుట్టినంతే. థ్యాంక్ యూ. మీరు నాకు గొప్ప సాయం చేసి పెట్టాలి పిన్ని గారు. అది కేవలం మీలాంటి అందగత్తులు మాత్రమే చేయగల సాయం. మీరు నాకు ఆ సాయం చేస్తే మీకు నచ్చిన చీర కొని పెడతాను. అబ్బా, చీరే? రహీం భాయ్, మీ మొహరం మా వైకుంఠ ఏకాదశి కలిసి వచ్చాయ్యా. అమ్మగారు మీకు మిఠాయి పంపించారు.
మీరు నా మాట మన్నించడం లేదని నా మీద నాకే కోపం వచ్చి వారం రోజులుగా కేవలం ఈ పచ్చి మంచినీళ్ళు తాగుతూ కాలం గడుపుతున్నాను. కిరణ్ నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా? పడి చస్తాడనుకో. అతని గురించి నా దగ్గర మాట్లాడు. నేనే నువ్వు అయి ఉంటేనా నిన్నే మా పెళ్లి జరిగిపోయి ఉండేది. ఇప్పుడు మాత్రమే చేసుకో. ఎక్కడమ్మా అతని దృష్టి అంతా నీ మీద ఉందాయో. ఇదిగో చూసావా, ఈ కాగితాలు రాత్రంతా కష్టపడి తానే రాసి నువ్వు నడిచే దారిలో పరిచాడు. కిరణ్ అంటే నీకు ఎందుకు పడదే? నాకు ఇష్టం ఉండదు అంతే. ఎందుకు ఇష్టం ఉండదు? అందగాడు, బాగా చదువుతాడు. మీ నాన్నగారికి సంబంధం నచ్చుతుంది. అతను మీ రాజుల అబ్బాయే. మా నాన్నగారి పేరు సుబ్బరాజు, మా దమలాపురం, మీ ఇద్దరమే అన్నదమ్ములు. చెరుకు 50 లక్షల ఆస్తి రాకపోదు. ఆస్తి గురించి కాదనుకో, అతను మంచివాడని మీరిద్దరూ సరైన జంటని నా ఉద్దేశం. ఆలోచించుకో మరి. వస్తువు వేగ పరిమాణంలో మార్పు రాకుండానట్లు బాహ్య బలాన్ని ప్రయోగించాలి. అంటే బాహ్య బలం వస్తువు గమన దిశలో కాక అనుక్షణం కేంద్రం వైపు లాగుతుండేటట్లుగా ప్రయోగించాలి. అనుక్షణం కేంద్రం వైపు లాగేటట్టుగా ప్రయోగించాలన్నమాట. బాహ్య బలం దిశ వేగ దిశకు లంబంగాను కేంద్రాభిముఖంగాను ఉండాలి. ఈ విధంగా వ్యాసార్థం వెంట కేంద్రాభిముఖంగా వస్తువుపై పనిచేస్తూ వస్తువును సమవడితో భ్రమణ గమనంతో ఉంచే బాహ్య బలమే అధికేంద్ర బలం. పరమాణువులో ఒక ఎలక్ట్రాన్ తాలూకు నాగలక్ష్మి ఓ చంపనేని గొంతు చుంచుకుని నడుస్తుంటే ఈ కాగితం ఏంటి? ఇవిటో నాగలక్ష్మి, నాగలక్ష్మి ఏంటిది? నో నో నో, ఐ డోంట్ లైక్ ఆల్ దిస్. అతను అలా రాశాడని నేను కాలేజ్ మానేస్తే తనే వచ్చేసాడా? బాబు, అమ్మాయి గారు, మీకెవరో అబ్బాయి దిమ్మన్నాడు. అమ్మాయి గారు, ఇది నాకక్క. మా స్నేహితురాలు వాళ్ళ ఇంటి అడ్రస్ రాసి పంపించింది. అమ్మాయి గారు, ఇదిగో బయట మోటార్ సైకిల్ అబ్బాయి ఉంటాడు. అబ్బాయికి కాయ తీస్తావా? ఏంటమ్మాయి గారు ఇది? అబ్బా అవన్నీ నీకెందుకు, వెళ్ళిరా. ఇదిగో మా అమ్మాయి గారు నీకు ఇమ్మన్నా. థ్యాంక్ యూ. ఇందా ఈ రూపాయి ఉంచు. ఈ రూపాయి 10 పైసలు ఉంచి దీంతో 1/2 కిలో మంచి, కిలో మర్యాద కొనుక్కున్నాం. One and two and I love you, you love me, let's play the game of love, love, love. చాలండి, ఇంగ్లీష్ ప్రేమామంది. ఇంకేం పాట పాడను? ఈ వరి చేలు ఈ మట్టి రోడ్డు, ఈ వరి చేలు ఈ మట్టి రోడ్డు, మట్టి రోడ్డు, మట్టి రోడ్డు, మట్టి. నో 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 కుదరట్లేదు. ప్లీజ్ మీరు పాడరు. ఎక్కడి వాడమ్మ పిల్లడు, అల్లరి తిరుగమ్మ, అల్లరి తిరుగమ్మ, ఎక్కడి వాడమ్మ పిల్లడు. నా వల్ల కాదు బాబు. పోలియో గుమ్మడి గుమ్మడి కావేలు గలవాడ, గుమ్మడి
చురుకు పిల్లగాలి గూగుమ్మడి గూగుమ్మడి మనసు కోత పెడతాందే గూగుమ్మడి గూగుమ్మడి కౌవించవచ్చదనం గూగుమ్మడి గూగుమ్మడి కౌవల్లా చిలుకుతాందే గూగుమ్మడి గూగుమ్మడి నీ గుండెకు నా గుండెకు గూగుమ్మడి గూగుమ్మడి తీగ ఒకటి బిగిసి ఉంది గూగుమ్మడి గూగుమ్మడి తీగ మీటి చూడు చాలు గూగుమ్మడి గూగుమ్మడి మోహనమై మోగుతుంది గూగుమ్మడి గూగుమ్మడి కళ్ళు లేని కబోదిలే తల్లి అనాథ జనమమ్మ అమ్మా ముద్దెట్టు తల్లి ఓ ముద్దెట్టు తల్లి కళ్ళుడే కబోదినమ్మగారు అమ్మడు కనిపిస్తేనే ఆగలేను నమ్మరు మీరు ఒకరు నుంచి కౌగిలించి తరప తరర్ర ఈ అందగాడి బుగ్గ మీద ముద్దెట్టు తల్లి ఓ ముద్దెట్టు తల్లి ముద్దు ముద్దెట్టు తల్లి వా ముద్దెట్టు తల్లి ముద్దడతాను ముద్దనా ముద్ద ముద్దడతాను సత్తి ముద్దడతాను తగ్గబడే మంచిగా ఉంటావంటే ముద్దడతాను ముద్దగా ముద్దు మంచిగా ఉన్నావంటే ముద్దడతాను వేడి ముద్దడతాను పొలియో పొలి గూగుమ్మడి గూగుమ్మడి కాలేరు బలవార గూగుమ్మడి గూగుమ్మడి ఆవలియా బలి అమ్మాయి పర్వాలేదు, సర్దుబాటు చేసుకోవచ్చు. ముందు కట్న కానుకల విషయాలు చెప్పండి అన్నయ్య గారు. పిల్ల ఒంటిని ఎన్ని కాసులు ఉన్నాయి? అడగరేమండి? పిల్ల ఒంటిని ఎన్ని కాసులు ఉంటాయమ్మా? సుమారు 100 కాసులు ఉంటుంది. 100ఏనా? ఇంకా పెళ్లికి ఏమేమి నగలు చేయిస్తారు అన్నయ్య గారు? అడగరేమండి? 100ఏనా? ఇంకా పెళ్లికి ఏమేమి నగలు చేయిస్తారు? రవ్వ నెక్లెస్ చేయిద్దాం అనుకుంటున్నామండి. అలాగా? రవ్వ నెక్లెస్ తో పాటు ఒంటిల జాత చేయించండి. ఇదేమిటండి ఇలా మొహం మీద చెప్పేయటమే? మన రోజులో పెళ్లి చూపులు ఎలా ఉండేవండి? అడక్కక్కడ ఆగిపో. ఆ రోజులే వేరు. పెళ్లి కూతురుని ఇలా 10 మందిలోకి తీసుకొచ్చేవారా? కోశాలు అట్టే పెట్టేవారు. ఆ మాటకొస్తే నేను నీ మొహమైనా చూసి చేసుకున్నానా? మీ అమ్మని చూసి కదా నేను నిన్ను చేసుకుంది. ఇక అసలు విషయానికి వద్దామండి. రొక్కంగా ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? రొక్కంగా ఎంత? నేను అడిగాను కదా, ఊరుకోండి. ఊరుకోరా, అమ్మ అడుగుతుందిగా. నీలకంఠం, అయ్యా వీరిని మర్యాదగా సగనంపు. అయ్యో అదేంటి? అడగరామండి. అదేమిటండి? మీతో సంబంధం కలుపుకోవటం మాకు ఇష్టం లేదు. మీకు మీ ఇంటికి వచ్చే పిల్ల కంటే ఆ పిల్ల తెచ్చే ఆస్తిపాస్తులే ముఖ్యమని తెలుస్తోంది. మీ ఆశల మేరకు తూగే శక్తి మాకు లేదు. దయచేసి వెళ్ళి. పెద్దమ్మాయి గారు, పెద్దమ్మాయి గారు, అమ్మాయి గారండి. పెద్దమ్మాయి గారు ఏడుస్తూ లోపలికి వెళ్ళి తలపేస్తున్నారమ్మా. తీయడం లేదు. అమ్మాయి గారు, అక్క నాన్నే
ఇలాంటి అఘాయిత్యం జరిగిపోతే మేము బ్రతుకుండగలం అనుకుంటున్నావా అమ్మా? ఏమిటో ఇవాళ నిద్ర పట్టి చావట్లేదు. కథ చెప్పేవాడు కూడా ఎవడు దొరకలేదురా. ఎవడన్నా దొరికితే బాగుండు. దొరుకుతారంటావా? ఎరా కథ అయితే నేనే చెప్తాను రా. చెప్పరా. రైల్లో ఇద్దరు ప్రయాణం చేస్తుంటే మొదటివాడు అడిగట్ట దెయ్యాలు ఉన్నాయా అని. రెండో వాడు ఎందుకు లేవంటూనే కిటికీలోంచి దూరం మాయమైపోయట. అయ్యా క్యా బాబా? దివాణంలో దీపం ఇంకా ఆరలేదురా. రాజు ఇంకా నిద్రపోయి ఉండడేమో. పోనీ నేను చూశాను బాబా. వద్దులే, నేనే వెళ్ళి చూస్తే గాని నాకు మనశ్శాంతి ఉండదురా. నేను వచ్చేసరికి బాగా ఆలస్యం అవుతుందేమో. త్వరగా భోజనం చేసి పడుకోమని అప్పుతో చెప్పు. లేరా. అయ్యగారు, ఒక్కడనే ఉన్నాను. అదేమిట్రా అలా తడిసిపోయావుటి? చాలాసేపు చూశాను. ఆ పైన దీపం ఆరలేదు. ఏదో విషయంలో నువ్వు బాధపడుతున్నావు అనిపించింది. పడవ ఒడ్డు లేకపోతే. ముందు ఆ తెడ్డి బట్టలు విప్పేసి వేరే బట్టలు కట్టుకో. శేషయ్య, సరిగ్గా సరిపోయినాయిరా. ముందు వేడివేడిగా కొంచెం పాలు తాగు. ఇటువంటి నీ దయతో పెరిగిన మనిషిని రా నేను. ఈ శరీరం నీది. ఇప్పుడు ఈ శరీరాన్ని దాచిన బట్టలు నీవే. చెప్పరా, ఏమిటి తమరంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారయ్య గారు? సావిత్రి పెళ్లి గురించారా? సాంప్రదాయం గల కుటుంబాల వాళ్ళు చాలా పెద్ద మొత్తాల కట్నాలు అడుగుతున్నారు. పోనీ మామూలు సంబంధం ఏదైనా చేద్దామంటే నా బాధ ఇది అని కన్న తల్లికి కూడా చెప్పుకోలేను. పిల్ల పెళ్లి చేయలేమనన్న బాధ భయం రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయిరా. ఊరుకోరాజు, ఇప్పుడు సావిత్రికి ఏమంత వయస్సు అయిపోయిందని నీ బాధ? ఇవాళ కాకపోతే రేపు, లేకపోతే ఆ తర్వాత మంచి సంబంధం వస్తుంది. బిడ్డని కళ్ళల్లో దాచుకుని చూసుకునే భర్త వస్తాడు. మీ పెద్దల నిరతాన్న దానాలు, నిత్య పూజలు వృథా పోరాసు. మంత్రులు గారు, నువ్వా? ఓ కొబ్బరి చెప్పుంటే పడండి, ఆకలేస్తుంది. సరేలే, అడుక్కు తినేవాడి అరచేతులు నాకేవాడు ఒకడని నన్నే అడిగావు. దేవుడి కొబ్బరికాయ కొట్టి వారం రోజులైంది. అన్ని అక్షింతలతోనే సరిపెడుతున్నా. ఏం భాయ్, ఏం గిట్టుబాటు కావట్లేదా? నా బొంద గిట్టుబాటు. ఈ బూడిద పూసుకునే దేవుణ్ణి నమ్మినందుకు నాకు బూడిదే మిగిలిందయ్యా. గుళ్ళోకి ఒక్క తలమాసిన తుంట వచ్చి ఒక్క 10 పైసలు ఇచ్చి 4 రోజులైంది. మొన్నటికి మొన్న ఇలా శతకోపం పెడుతూ కళ్ళు మూసుకుని మంత్రం చదివేలోపు ఓ కుర్ర వెధవ పళ్ళెల్లోని చిల్లగా ఆ రాగి ఉద్ధరణ తీసుకుని ఉడాయించాడు. లాభం లేదయ్యా. పాత దేవుడి మీద జనానికి మోసపోయింది. ఓ కొత్త దేవుడిని పుట్టించాలి. కొత్త దేవుడా? హలేవాడివయ్యా. అసలు దేవుడు ఉన్నాడా లేడా అని నాకు అనుమానం అయ్యా. ఉన్నాడో లేడో ఇదో వ్యాపారం. వివరాలు అడక్కు. ఇంకా ఏమిటి విశేషాలు? ఏమున్నాయి, నన్ను ఆ ఊళ్ళోంచి గెంటేసిన రహీం నేను చేయలేకపోతున్నానే బాధగా ఉందయ్యా నాకు. వస్తుంది, ఆ రోజు త్వరలోనే వస్తుంది పకీరు. శంభో శంకర, హర హర మహాదేవ, పాహిమాం పాహిమాం పాహిమాం. కీలిరిగి వాత పెట్టాలి. ఆ రాముడికి ఈ రహీంకి విరోధం పెట్టే ఉపాయం ఆలోచిస్తున్నాడు. ఈ రహీం గాడు మరీ మితిమీరిపోయి గతంలో యజ్ఞాలు యాగాలు జరిగిన దివాణంలో రేపు మీ పండగ నాడు కవలియో బొవలియో శివ శివ అసలు ఆ మాట అనుకుంటేనే మహాపాపం. అదేదో ఆడపిల్లల్లాంటివట అది పెట్టిస్తున్నాడు. जवाब आ गया।
పసి మొగ్గ ఇదిగో రాగాల కసి బుగ్గ ఓ మొగ్గ విరిసి కనిపించు నీ సొగసు చూపించు విరిసి కనిపించు నీ సొగసు చూపించు మగసిరులు గలవారు నిన్ను చదవగలవారు ఇక్కడున్నారు మాలో ఎందరున్నారు ఇక్కడున్నారు మాలో ఎందరున్నారు ఇక్కడున్నారు మాలో ఎందరున్నారు ఇక్కడున్నారు మాలో ఎందరున్నారు మొగ్గనని అనుకోనే వద్దు మొగ్గితే సరిపై సరిహద్దు మొగ్గనని అనుకోనే వద్దు మొగ్గితే సరిపై సరిహద్దు హద్దు చెరిపి చేయనిదే ముద్దు బుద్ధిగా తెల్లారదు పొద్దు హద్దు చెరిపి చేయనిదే ముద్దు బుద్ధిగా తెల్లారదు పొద్దు పొద్దుపోని మాటలనింకాకు చేతైతే చేతలనే చూపు పొద్దుపోని మాటలనింకాకు చేతైతే చేతలనే చూపు చూపితే చేతలు ఇద్దరిలో సిగ్గు కాదా సుందరిలో చూపితే చేతలు ఇందరిలో సిగ్గు కాదా సుందరిలో సుందరినని ఒప్పుకున్నావా ఓడిను చెప్పుకున్నావా చాలు తగ్గించు నీ జోరు సుందరి మా వాడి పేరు చూపుతో బాణం వేస్తాను నేర్పుతో గుండెను కోస్తాను చూపుతో బాణం వేస్తాను నేర్పుతో గుండెను కోస్తాను చూపుతో బాణం వేస్తాను నేర్పుతో గుండెను కోస్తాను చూపు నా గుండెను కోసేస్తే చూపరా అక్కడ నీ గుండె ఒక్కటై ఉన్నది మన ప్రాణం వద్దులే విడువకు నీ బాణం ఒక్కటై ప్రాణం ఉంటే రెండుగా తనువులు ఎలా ఒక్కటై లోకాన్నేలా కౌగిలికి రాజాగేలా ఇద్దరొక్కటే కావాలి అంటే మూడు ముళ్ళు పడి తీరాలి అంటా మూడు ముళ్ళే ప్రేమకు గళ్ళైతే మూడు కాదు 30 ముళ్ళేస్తా మాటకే మాటను పలికేవు నీ పేరును చెప్పవు నీవు నిన్ను నేను ఓడించనిదే సలీం నా పేరు కాదు సలీం నీ పేరా సరి సరి తండ్రి నీకెవరో గడసరి అడగడు నీ తండ్రి పేరు మర్యాద కాదని ఆగాను మర్యాద కాదని ఆగాను ఓ గారాల పసి మొగ్గ వెళ్ళిరా సలీంకి సలామంటూ వెళ్ళిరా సలీంకి సలామంటూ బిరిసి కనిపించు నన్నే తెలిసి ఓడించు బిరిసి కనిపించు నన్నే తెలిసి ఓడించు బిరిసి కనిపించు నన్నే తెలిసి ఓడించు ఏం పంతులు గారు గుళ్ళించా మరే ఆ దేవుడికో బెల్లం ముక్క నైవేద్యం పెట్టి మరీ వస్తున్నాను పైసా రాబడి లేకపోయినా ఈ చాకిరీ తప్పదు కదా మా వాళ్ళు ఎంతసేపటికి దేవుణ్ణి డబ్బడుగుతారే గాని ఆ దేవుడికో రూపాయి దక్షిణ తమను ఉండదు మా వాళ్ళు అంతే భాయ్ ఫోన్లే పాపం మన మతం వాడు దూదేస్తాడు అని ఒక్కడూ పిలిచి పనివాడు సమానికి పని చెప్పి 4 రోజులైంది భాయ్ అంతేనయ్యా ఈ లోకం తీరే అంతా
అబ్బా ఫకీరు ఈ రాయి కేసు చూడు, అచ్చం శివలింగాకారంలో లేదు. అచ్చం అట్టగే ఉందయ్యా పంతులు. ఈసారి నా బుర్రకేసి చూడవయ్యా. నిగడగలాడుతుందయ్యా. నీ బొంద, నీ చెప్పేది ఈ గుండు గురించి కాదయ్యా, ఈ బండ గురించి. ఈ బండని దేవుణ్ణి చేస్తే ఈ బండన మరే భక్తులకు కొత్త దేవుడు అంటే అంత మోసం. వాళ్ళ భక్తే మనకు భుక్తి అవుతుంది. అట్లా చేస్తే మీ దేవుడి శాపం ఎట్టడా పంతులు? ఎక్కడున్నాడయ్యా దేవుడు? ఉన్నాడనుకున్నవాడి మనసులోనూ లేడనుకున్నవాడి మాటలోనూ ఉన్నాడు వాడు. ఆ దేవుడికి ఈ రోజుల్లో దీపం పెట్టేవాడిని వెతుక్కోవడానికే టైం దాల్చడం లేదు, ఇక శాపం పెట్టే తీరికెక్కడా? ఇప్పుడు చూడు, చక్రం తిప్పుతాను, ఇక ఆపై కనక వర్షమే మనకు. చీరాబడిలో సగం నాకు ఇస్తేనే ఒప్పుకుంటాను, లేకపోతే ఈ విషయం 10 మందికి చెప్తాను. అలాగే కానివయ్యా, నువ్వు కలిస్తే నాటకం మరింత రంజుగా ఉంటుంది. రాయి రాయి, ఇహ రాజ్యమేలు రాయి. పట్టం కట్టాగా, పట్టాభిషేకం చేస్తున్నానుగా, నిన్ను దేవుణ్ణి చేశాక లింగాకారంలో ఉండటం నీ అదృష్టం. ఇహ చూడు నీ ప్రభ. నన్ను పునీతుణ్ణి గావించావా తండ్రి? స్వామి శంకర, మహేశ్వరా, మన అదృష్టం బాగుండి మన ఊళ్ళో పరమేశ్వరుడు వెలిశాడయ్యా. దేవుడా నేను నమ్మనయ్యా. నమ్మవు నమ్మవు శివా, సూరి, ఈశ్వర, మహేశ్వర, శూలి, ఈశ్వర, రుద్ర, మహేశ్వర, వృత్తివాస, కపాల గుర్తు, బ్రహ్మమురారి సురార్చిత లింగం, నిర్మల భాషిత శోభిత లింగం, జన్మజ దుఃఖ వినాశకలింగం, తత్ప్రణమామి సదా శివలింగం. ప్రజలారా, భక్తాగ్రేసరులారా, మన ఊరు పావనమైంది, మన బతుకులు చరితార్థమయ్యాయి. సృష్టి స్థితి లయకారకుడైన మహేశ్వరుడు మన ఊళ్ళో ఉద్భవించాడు. నిన్న రాత్రి మన ఫకీరు కల్లో కనిపించి అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో తానిక్కడ ప్రత్యక్షం అవుతానని చెప్పాడట. అవును, రాత్రి కల్లో ఓ చేత్తో విష్ణు చక్రం తిప్పుకుంటూ, ఓ చేత్తో గద పట్టుకుని, నామాలు పెట్టుకుని, పాము మీద ఎగిరి. భక్తాగ్రగణ్యులారా, ఆలయ నిర్మాణానికి విరాళాలు ఇవ్వండి. తనకు మీరెంత ఇస్తే తమకు శివుడు అంతకు 100 రెట్లు ఇస్తాడు. మన ఊళ్ళో విడిది చేసిన విధాతకు ఆశ్రయం ఇవ్వండి. రండి, చందాలు ఇవ్వండి. శంభో శంకర మహదేవ సాంబ సదాశివ గురుదేవ, శంభో శంకర మహదేవ సాంబ సదాశివ గురుదేవ. వీడి కావాలా? వద్దురా మానసి, 10 ఏళ్ళింది, మళ్ళీ గుర్తు తెకు, మార్చి తెక్కుతుంది. ఈ కొత్త గుడి ఏమిటి? నేను లేదే. సరే అటు చూడు, మనం ఎన్నోసార్లు రాళ్ళని కూర్చున్న వాళ్ళం, ఉన్నట్టుండే రాయి దేవుడేడా? ఓం శంకరాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం. ఏమిటో ఎలా చూస్తారు? నిన్న రాత్రి మన ఊళ్ళో శివుడు వెలిశాడు. దండం పెట్టుకుంటే ఆ పని కానించి దక్షిణ పడేసి వెళ్ళండి, లేదంటే అసలుతో నిలబడండి. భక్తులారా, స్వయంభూలింగేశ్వరుని వీక్షించి పునీతులు కండి. అర్చన పావలా మాత్రం. రండి రండి. ఈ రాయి దేవుడు కాదు. సలీం, వెళ్ళి వెళ్ళవయ్యా, పెద్ద శాస్త్రి గారు, మీ సంపాదన కోసం, మీ స్వార్థం కోసం ఈ అమాయకులు మోసం చేయకండి. ఇక్కడ ఈ రాళ్లను మేము ఎంతో కాలంగా చూస్తున్నాం, వీటి మీద ఎన్నోసార్లు కూర్చున్నాం, ఎక్కి తొక్కాం. శివ శివ, భక్తులారా చూశారా? గత రాత్రి ఉద్భవించిన దైవాన్ని గురించి ఇతను ఎంత తులకనగా మాట్లాడుతున్నాడో చూశారా? మత కలహాల్ని సృష్టించాలని ఈ సాయిబుల కుర్రాడు ఎలా ప్రవర్తిస్తున్నాడో గమనించారా? శాస్త్రి గారు, మర్యాదగా చేసిన తప్పు ఒప్పుకుని వీళ్ళందరికీ క్షమాపణ చెప్పుకోండి, లేదా మేమే ఈ రాయిని పీకి కిస్సులో పడేస్తాం. ఉలినాలి చేసిన బతికే జనాన్ని ఇలా మోసం చేయడం మేము ఒప్పుకోం. అపచారు అపచారు. శంకర, భక్తవ శంకర, ఈ బిడ్డల అమాయకత్వాన్ని మన్నించు తండ్రి. సలీం, తక్షణం మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే శివుడు ఆగ్రహిస్తాడు, మీ కళ్ళు పోతాయి, జాగ్రత్త. మీ దేవుళ్ళని, మీ నమ్మకాలని అపహాస్యం చేయడం నా ఉద్దేశం కాదు. గుళ్ళో ఉన్న దేవుళ్ళ గురించి ఎప్పుడైనా మాట్లాడాను. ఈ రాయి మాత్రం దేవుడు కాడంటున్నాను. ఇంకోసారి ఆ మాట అంటే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. మాట అంటాం కాదు, ఈ రాయిని ఇక్కడి నుంచి తీసేయిందే కదలం మేము. అడుగు అడుగు ముందుకు వేశావంటే రక్తం కక్కుకుని చూస్తాం. అయ్యో సూలే, శంకర, మృత్యుంజయ. ఓహో
ఇస్తే చాలు, అలా విచిత్రమైన శబ్దాలు చేయనక్కర్లేదు. ఏమిటి అలా చూస్తున్నావు? చీర కట్టుకున్నాననే మా డొంగిరేలతో మగవాళ్ళ చేతి వంట తిని జావుడు. ఇలా చీర కట్టుకుని వంట చెయ్యాలి, రాత్రిని జోల పాడాలి, లేకపోతే మేకో డబ్బా తీస్తాడు, చంపేస్తున్నాడు అనుకో. రే అక్కుపక్షి, వంట చేసేటప్పుడు ఇలా వీధిలోకి వచ్చి పరాయి మగారితో మాట్లాడద్దన్నానా? అసలు మడి కట్టుకుని వంట ఎందుకు చేస్తారో నీకు తెలుసా? వద్దు మహాప్రభు, మెదడులో మేకులు దించకండి, నీ మేకుల డబ్బా నాశనం గాను. నువ్వెందుకు వచ్చావా మళ్ళీ? పెద్ద దొర విరేచనం లేదు. అసలు మీ దొరకు విరేచనం కాదు. 6 తుపాకీ గుళ్ళు 2 నాటు బాంబులు మింగమను, పేరు ఊరుకుంటుంది, పేడాబోతుంది. అసలు ఏం మింగాడయ్యా మీ దొర? కొండలు బండలు మింగి కూర్చున్నాడాయే? ఉండు, మందు తీసుకొస్తాను. ఈ సీసాడు దించకుండా తాగేమను, ఇక వరదే. ఏమిటో జామాత, ఏమిటలా నీరసించావు? మందేవైనా ఏమన్నా? మందా? వద్దులేండి, భవిష్యత్తు ఉన్నవాణ్ణి. ఈ పాత దేవుడు లాభం లేడని కొత్త దేవుణ్ణి సృష్టిస్తే ఆ రహీంగాడి కొడుకొచ్చి నలుగురిలోనూ శివలింగం మీద కాలు పెట్టాడు. ఎవరు? రహీం కొడుక. మరి మీరేం చేశారు? ఏం చేస్తాం? అపసవ్యంగా మూసు కూర్చున్నాం. నీకు పిలకుందే తప్ప బుర్ర లేదయ్యా. ఆ సాయిబుల కుర్రాడు మన దేవుళ్లను అవమానపరిచాడని ఊరంతా ప్రచారం చేసి రాజావారితో చెప్పు. దాంతో రహీం గాడికి రాజాగారికి మధ్య వైరం వస్తుంది, నా మనస్సు శాంతిస్తుంది. నాకు పిచ్చని ప్రచారం చేసి రాజావారి నుంచి నన్ను దూరం చేస్తాడా ద్రాపి? సలీం శివలింగాన్ని కాలుతో తన్నాడు. సార్, నాకే మనసు దూదెక్కినట్టయిపోయింది. కాలితో తన్నినా కన్నడు తన్నాడు కదా అని తెగపెట్టుకునే వాళ్ళం పకీరు. కానీ ఆ లింగం దేవుడు కాదని, బండరాయని, విగ్రహారాధన్ని ద్వేషిస్తూ దూషిస్తూ నానా దుర్భాషలాడాడు ప్రభు. దొరవారికి మొరపెట్టుకుంటామన్నా లక్ష్యం లేకుండా మాట్లాడాడు సార్. పరమ సాత్వికులైన హిందువులకి ముస్లింలకి మధ్యన ఈ కుగకుంక మత కలహాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు మహాప్రభు. వెంటనే సలీం తీసుకురండి. క్షమించండి అయ్యగారు, మీ మతమన్నా మీ దేవుళ్ళన్నా నాకెంతో గౌరవం. తోలుబొమ్మలతోనే చెప్పే కథల్లో రామాయణం ఎక్కువ అయ్యారు. కానీ రోజు నా కాలి కింద నలిగే బండను దైవమని ఈ ఇద్దరు అమాయకుల నుంచి డబ్బు దోచుకుంటుంటే చూసి సహించలేకపోయాను. అదంతా నీకు అనవసరం. నువ్వు క్షమాపణ చెప్పుకుంటావా లేదా? నేనేం తప్పు చేయలేదని నా నమ్మకం అయ్యగారు. అవతల ఆజ్ఞాపిస్తున్నది మనకు అన్నం పెడుతున్న అయ్యగారా? అయ్యా, మూర్ఖుడైన నా బిడ్డ చేసిన తప్పుకు గాను నేను హిందువులందరికీ క్షమాపణలు చెప్పుకుంటున్నాను. మావాడి అజ్ఞానాన్ని, తొందరపాటుని మన్నించండి అయ్యా. వెధవ బుర్ర, పాపిష్టి బుర్ర, అశుద్ధపు బుర్ర. లాభం లేదయ్యా పకీరు. ఊటి బుచ్చుకుని దవడ మీద ఒక్కటిచ్చుకో చెబుతాను. అబ్బా, ఇప్పుడు చెప్పు. ఇంకా ఏమిటి చెప్పేది నా బొంద? ఏదో మాట వలస కంటే నువ్వు నిజంగానే గోపగలు కొట్టి తెచ్చావు కదా పింజారీ కుక్క. అబ్బా, నీ గద్ద కోతలు మీక వదలవయ్యా బాబు, వదలు. చూడు, నువ్వు మాట వరుస కంటే నేను చేతి వరుస కొట్టానయ్యా. సర్దుకో. ఇప్పుడు చెప్పు. అలా ఉన్నట్టుండి మెరుపులేని వానలా రహీంగాడు ఊడిపడి క్షమాపణలు కోరుకుంటాడని, ఈ సమస్య ఇంత తేలిగ్గా సమసిపోతుందని అనుకోలేదయ్యా. అనుకుని ఉంటే కథని ఇంకాస్త చక్కగాను చిక్కగాను అల్లుండేవాడిని. ఈసారి నువ్వు ఊరుకో, నేను అల్లుతాను కొత్త కథ. నీ పిండాకుడు శివుడు నామాలెట్టుకుని గద పట్టుకుని వచ్చాడంటావు. నువ్వు కాస్త నోరు మూసుకొని నన్ను కొంచెం ఆలోచించనివయ్యా. పకీరు, ముందా లింగాన్ని పెకిలించు చెబుతా. ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదయ్యా పంతులు, మతిగాని ఖరాబ్ అయిందా ఏమిటి? ఈ లింగాన్ని పిగిలిస్తే మన భుక్తి పోతాయా? పిచ్చివాడా, అక్కడే ఉందయ్యా చిదంబర రహస్యం. ముందు నాకు చెబుతాను. రండి ప్రభు, రండి. చూడండి, చూడండి సార్. దీనికి కారకులైన సలీంని వాడి తండ్రిని శిక్షించనిదే పాప ప్రక్షాళన జరగదు. ఇందు మూలముల 50 మందికి తెలియజేయనదేమనగా, ఖాన్ పేట ముస్లింలెవరూ యువతల ఒడ్డున అడుగు పెట్టకూడదని, ఆ ముస్లింలకు హిందువులెవరూ ఏ వస్తువు అమ్మకూడదని, ఏ సాయము చేయకూడదని శ్రీ రామరాజు దొరవారి ఆజ్ఞ. నీ విషయం ఏమిటి? రాజావారి అన్నగారి కాళ్ళు పట్టుకున్నాను భాయ్, నాకేం పర్వాలేదు. శిక్షింపబడతారు. కాన్పేట ముస్లిం లద్దడ్డానికి వీల్లేదని రాజావారు శాసించారా? అవును కదా, అది వినేటి వచ్చాను. లద్దాటేపోతేలే భాయ్, ఏ వస్తువు కావాలన్నా రోగరో చేదొచ్చినా లద్దాటవలసిందే కదా. ఇది మరీ దారుణంగా ఉంది రహీం భాయ్. ఈ రోజులో ఈయన శాసనాలు ఏమిటి? కలెక్టర్ దొరవారికి అర్జీ పెట్టుకున్నాం. వద్దు కాసిం, మనందరికీ తిండి పెట్టి పోషించిన దొరవారికి, వారి వంశానికి మనం గౌరవం ఇచ్చి తీరాలి. దొరవారి మనస్సు నాకు తెలుసు. వారికి మన మీద ఎవరో ఉన్నవి లేనివి కల్పించి చెప్పుంటారని నా ఉద్దేశం. అదండి, అందరం కలిసి వెళ్ళి తెలుసుకుందాం. వద్దు, ఆగండి. మీరెవ్వరూ రానక్కర్లేదు.
నే వెళ్ళి విషయం ఏమిటో కనుక్కుంటాను. దొరవారు నా మాట ఎప్పుడూ కాదను. తప్పుకోండి. దిగండి బాబు. ఆగు రహీం. తమ ఆజ్ఞను ధిక్కరించి నది దాటి యువతలికి వచ్చిన ముస్లింలని 10 కొరడా దెబ్బలు కొట్టమని రాజాబాబు శాసించారు. వీరయ్య, నీ వృత్తి ధర్మం నీది. కాని వీరయ్య, రహీం బాబునే కొడతావంట, కాళ్ళు చేతులు పడిపోతారా దరిద్ర పదవా. ఎల్లే ఇట్లా రహీం బాబు గారు వచ్చారని దొరవర్తి చెప్పు. ఆయనే ఇన్ని లోనికి రమ్మంటారు. చూస్తున్న రహీం చూసి రాజావారు ఆజ్ఞాపించారని చెప్పండి పంతులు గారు. ఏంటే చూసి ఆజ్ఞాపించారా? లేదు, నేను నమ్మను. మీరంతా రహీం బాబు మీరు కత్తికెళ్ళితే మాట్లాడుతున్నారు. దొరవారింతగా మారిపోయారంటే నేను నమ్మను. ఇదిగో మీకు మనుషుల్ని బాధ పెట్టడం ఆనందం అయితే నన్ను కొట్టండియా, నన్ను కొట్టండి. బాబు గారు మీరు వెళ్ళిపోండి. మల్లయ్య, తప్పు చేసిన బిడ్డని తండ్రి కొడతాడు. దానికి కారణం ద్వేషం కాదయ్యా. దొరవారి దృష్టిలో నేను తప్పు చేశాను, అందుకే దండిస్తున్నా. వీరయ్యా, ఈ నేల మీద నేను అడుగుపెట్టినందుకే ఈ దండనైతే శిక్ష అనుభవించాను గనక ఇక ఎన్ని అడుగులు నడిచినా పర్వాలేదనుకుంటా. మీరు అనుమతిస్తే దొరవారి దర్శనం చేసుకుంటా. దీనికి మాత్రం నేను ఒప్పుకోను. నువ్వు తప్పుకోవా. తమరు వెళ్ళండి బాబు, వెళ్ళండి. ఆ దెబ్బలేమిట్రా? యువతల ఒడ్డున అడుగుపెట్టినందుకు దొరవారు విధించిన శిక్ష అనుభవించానయ్య గారు. ఎవరో ముస్లిం వస్తున్నాడని చెప్పారు తప్ప నువ్వని నాకు చెప్పలేదురా. వచ్చింది నేను అని చెప్పి నువ్వైనా కేక వేసి నాకు వినిపించింది కదా. రామాయణంలో ఒక సంఘటన చెప్తానయ్య గారు. వనవాసం చేస్తున్న శ్రీరామచంద్రుడు చెట్ల చాటు నుంచి వస్తున్న శబ్దాన్ని విని ఏదో క్రూర జంతువు అనుకుని బాణాన్ని వదిలేడు. ఆ దెబ్బ తగిలిన ఓ పాలపిట్ట గిలగిలా కొట్టుకుంటూ నేలన పడింది. మరుక్షణం శ్రీరాముడొచ్చి చూసి ఆశ్చర్యపోయాడు. నేను బాణం వదిలే ముందు ఒక్కసారి అరిచినా ఈ ప్రమాదం జరక్కపోనని బాధపడ్డాడు. అప్పుడు ఆ పిట్ట, రామ, నా మనస్సుకు ఎప్పుడు ఏ బాధ కలిగినా రాముడితో మొరపెట్టుకునేదాన్ని. అలాంటి నా దైవం, నా ప్రాణం రాముడే నా మీద బాణం ఎక్కుపెట్టినప్పుడు నేనింకెవరితో మొరపెట్టుకోను అన్నది. తమరే ఆ శిక్ష విధించారని తెలిసాక ఇంకెవరితో నా బాధ విన్నవించుకోగలనయ్య గారు. ఎందుకంటావు? శశయ్య, ఆ దెబ్బలకు మందు రాయండి. ఈ దెబ్బలకి మందు కోసం రాలేదయ్య గారు. మనసుకు తగిలిన దెబ్బకి మందు కోసం వచ్చాను. ముస్లింలెవరూ ఒడ్డుకు రాకూడదని ఆజ్ఞాపించారట. అవును, మా దైవాన్ని అవమానిస్తే మమ్మల్ని అవమానించినట్టే. మనస్సాక్షిగా చెప్తున్నాను, తమను అవమానించాలన్న కోరిక మాలో ఏ కోశానా లేదు. కలీం శివలింగాన్ని తీసుకెళ్లి పెంటకుప్పలో పారేయటం మమ్మల్ని అవమానించడం కదా. కోపం తెప్పిస్తే క్షమించండి. ప్రతిరాయి దైవం కాదయ్య గారు. మనోవాక్కాయ కర్మలతో దైవారాధన చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తేనే గాని రాయికి దైవత్వం సిద్ధించదు. ఆ రాయికి వేదోక్తంగా ప్రాణప్రతిష్ఠ జరిగిందని మాకు తెలిసింది. చిత్తం లేదయ్య గారు, మంత్రం తెలియని మనిషి మాటను నమ్ముతున్నారు మీరు. రహీం, నీ కొడుకు చేసిన తప్పును సమర్థించుకోవడం కోసం ప్రయత్నించేది. ఆ మాటకొస్తే నా కొడుకు ఏ తప్పు చేయలేదని నేనంటాను. దైవ దోషం తప్పే కాదు, పాపం కూడా. ఆ రాయిని దైవమని నమ్మడం మూర్ఖత్వం. నా మూర్ఖత్వాన్ని ఎత్తి చూపేటంతటి వాడవయ్యావన్నమాట. తండ్రి తప్పు చేస్తే ఎదిగిన బిడ్డ కూడా ఎదిరిస్తాడు. అయితే విగ్రహారాధన తప్పని అనే ఉద్దేశం? నేననేది రాయి దేవుడు కాడు అని కాదు, ఆ రాయి దేవుడు కాడని. అది మా ఆచారం. ఇది నా నమ్మకం. మమ్మల్ని మా ఆచారాల్ని గౌరవించిన మనుషులతో మాకు వాదనలు అనవసరం. నిరకంఠం, ఇతనికి బయటికి దోవ చూపించు. అక్కర్లేదయ్య గారు, 40 ఏళ్లుగా తమని బండిలో తెచ్చి దించిన దోవ ఇది. సెలవు తీసుకుంటానయ్య గారు.
మీరు సంతోషంగా ఉన్నప్పుడు నన్ను గుర్తు చేసుకోలేకపోయినా ఏ రకమైన బాధ కలిగినా మీ మనిషిగుడు అవతలొడ్డున మీ పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాడని మాత్రం గుర్తుంచుకోండి అయ్యగారు. అయ్యగారు, తమాషా నాకు కొత్తగా చెప్పమంటారా? నువ్వు మూసుకుని పని చూడరా. అది కాదు తమ్ముడు, మంచిదిరా, మన సేవ చెప్పుతున్నా కొత్తగా పెట్టుకోవచ్చురా. వద్దన్న ఆగవు కదా. కానీ రాముడు వనవాసం చేస్తుండగా భర్తలు ఇచ్చాడు. వచ్చి అన్నయ్య నువ్వు రాజ్యానికి రాకపోతే నీ చెప్పులు పోతున్నాను చూసుకుంటాను అన్నాడు. అనగానే రాముడు ఇట్లా చూశాడు. చూసి తమ్ముడా భర్తుడా నీ బొండపడు నా బాట చెప్పులు తీసుకుని ఎవడియా అన్నాడు. కాదురా, పాదుకులను గూర్చి ఒక కథ ఉంది, ఆర్ద్రత నిండిన కథ. శ్రీ మహావిష్ణువు శిరస్సున ఉండే కిరీటం విష్ణు పాదాలకుండే పాదుకలను చూసి ఎప్పుడూ హేళన చేస్తూ ఉండేదట. నేనెప్పుడూ శిరస్సు మీద ఉంటాను, మీరు పాదాల కింద ఉంటారు అని. అప్పుడు పాదుకలు వెళ్లి మహావిష్ణువుతో మొరపెట్టుకున్నాయి. అప్పుడు విష్ణువు పాదుకలకి రామావతార కాలంలో మీరు భరతుడు శిరస్సునెక్కుతారు, అప్పుడు నా సింహాసనం మీద కూర్చొని రాజభోగాలన్నీ అనుభవిస్తారు అని వరం ఇచ్చాట. అందుకే పాదుకలు రాముడికి దూరం అయిపోయాయి. జాతి గుర్రమేనయ్యా ఇది. బాగుంది. రహీం భాయ్ దీనికి శారదని పేరు పెట్టి చాలా ముద్దుగా చూసుకునేవాడు. రహీం శారద అని పేరెట్టాడా? ఈ గుర్రాలు గురవయ్య అంతకంటే అందమైన పేరెడతాడు. చెంచు లక్ష్మి ఎలా ఉంది? శారదే బాగుంది. ఏంటే ఇన్నాళ్ళు ఏదో గొడవ చేసామంటే అర్థం ఉంది. ఇదిగా నేను వచ్చిన తర్వాత కూడా ఇలా అరుపులు పెట్టుకోకు, బాగా ఉండదు. నా మాటను చెంచు చెంచు నన్ను సరిగ్గా గమనించినట్లేదు. నేను గుర్రయ్య గారిని. ఆకలిస్తుంది ఏమిటో పాపం. దానా పెడతాను. తినమ్మా, దానా తినమ్మా. చెంచు దానా తినమ్మా. చెంచు అబ్బా ఏమిటో సంతోషం, నేను వచ్చానా. తినమ్మా, తినవే దానా. రాజా వచ్చేసారంటే నా కొంప ముడుగుతుంది. తినవే. ఏదో అయింది కాబట్టి అరిచాని ఉచ్చే అరవడానికి నేనేం వెర్రి కదా. సభలో ఉన్న గొప్పతనం అదేనండి అయ్యా. నిజం ఒప్పేసుకుంటారు. నీ బొంద మెల్లిగా మెల్లిగా దోము. అంట్లు దోగినట్టు దోగుతావేమిటి బుర్రని? అలా ఉత్తి చేతులతో బాగుతామే కొంచెం వెన్నపసరాయి. ఏమిటో మా కాలంలో ఒక్కో తలంటికి పెద్ద గుమ్మడికాయంత వెన్నపూస వాడేవాళ్ళం కదండి. అడక్క ఆగిపో. ఆ రోజులే వేరు. ఆ కాలంలో కలకత్తా కుంకుడుకాయలు, వారణాసి వాసన నూనెలు వాడేవాళ్ళం. కాలం వచ్చి ఇలా వెలక్కాయంత వెన్నపూసకి దిగిపోవాల్సి వచ్చింది. మళ్ళీ ఏమైందండి? పరిచింది నేను బాబు. ఏమైందయ్యా? గుర్రం లాగితనిందండి అయ్యా. మోకాల్సి పూడిపోతే బొడ్లో దోపుకొచ్చాను. నీ బొంద నీ కుర్రకున్నాడా? అలాగా మరైతే నా మోకాల్సి పోయిందండి బాబు. అమ్మా అబ్బా దండాలండి అయ్యా. ఈ గుర్రాల పేరు చెబితే సార్ గాడిద కూడా గుర్రంలా పరిగెడుతుందండి. మరి అదేంటో కర్మ, ఈ గుర్రం గాడిదలో ఎగిరితే అంతుందండి. నేను కనిపిస్తే చాలు ఇలా గుర్రం మగం వేసుకుని గుడ్లు చూస్తుందండి. ఆ రహీం బాయికి తప్ప ఈ గుర్రం రాజావారికి కూడా లొంగదని ఊళ్ళో జనం అనుకుంటున్నారండి. యజమాని కంటే పనివాడికే గుర్రం మాల్యమైందంటే మన అధికారం అలా తగలడిందన్నమాట.